నిజామాబాద్ జిల్లా గొనుగొప్పుల గ్రామంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన ఒక తల్లి కన్న కూతుర్ని కడతీర్చింది. మద్యాన్ని మానవేయాలని భార్యను పలుమార్లు భర్త మల్లేష్ హెచ్చరించారు. అయితే భర్త మాటను పెడచువని పెట్టిన భార్య మద్యం తాగుతూనే ఉంది. దీంతో కోపోద్రిక్తులైన భర్త భార్యతో గొడవ పడ్డాడు. తన భర్త మల్లేష్ పనికి వెళ్లిన సమయంలో తన చిన్నారి అయిన శివానీని గొంతు నురిమి హత్య చేసింది. భర్త రాకముందే చిన్నారిపై టవల్ వేసి ఏమీ తెలియనట్లుగా వ్యవహరించింది ఆమె. పాప మృతిపై భర్త మల్లేష్ ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. భర్త మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు హంతకురాలు రమ్యను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రోజు తేదీ 6వ తారీఖు రోజు గోనుగొప్పుల గ్రామంలో ఒక పసిపాప మర్డర్ జరిగింది. ఆ కేసు విషయాలు ఏంటంటే, దానిలో భర్త మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏంటంటే, రమ్య అనే మహిళ అంటే తన భార్య, తనకు ఒక 5 నెలల పాప ఉంది. వాళ్ళిద్దరికి 5 నెలల పాప ఇంట్లో ఉండగా, అంటే ఈమె ఏంటంటే ఒక చాలా రోజుల నుంచి ఈమె మద్యానికి బానిస అయిపోయి ఆ పాపను సరిగా చూసుకోకపోవడం, కేర్లెస్గా ఉండడం ఇదంతా జరుగుతుంది. వాళ్ళ మధ్యలో చాలా రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఆ భర్త కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఆమెను కళ్ళు మానమని చెప్పేసి చాలాసార్లు మందలించడం జరిగింది. సో దానికి ఈ చిన్న పాప అడ్డుగా ఉంది, దీనివల్లనే నాకు ఇదంతా గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి ఆమె